ఐపీఎల్లో టీమ్స్ కు అయ్యే ఖర్చు ఎంత, వచ్చే ఆదాయం ఎంత? షారుఖ్, ప్రీతి, కావ్య, నీత వీళ్ళంతా ఐపీఎల్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారు? ఐపీఎల్ సీజన్ మొదలైందంటే అభిమాన టీం అలాగే ప్లేయర్స్ కోసం 1000 కళ్లతో ఎదురు చూసే ప్రేక్షకులు ఒకవైపు ఉంటే, మరోవైపు స్పాన్సర్స్, వ్యాపార ప్రకటనలు, వేలం పాటలు, ఇలా ఎటు చూసిన బిజినెస్ కనిపిస్తుంది. ఒక ఐపీఎల్ టీం కోసం అయ్యే ఖర్చు సుమారు 200 కోట్లు ఉంటుంది. మరి అదంతా ఆ టీం ను కొన్న వాళ్లే భరించాలి. కప్ప గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ 20 కోట్లైనా టీం కోసం 200 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఆ టీం ఓనర్ కి వచ్చే లాభం ఎంతుంటుంది? అసలు ఐపీఎల్ మ్యాచ్ లో ఓనర్స్ అలాగే బీసీసీఐకి ఉన్న ఆదాయ మార్గాలు ఏంటి అని ఒక్క మాటలో చెప్పాలంటే స్పాన్సర్షిప్స్. మనం ఇప్పుడు చూస్తున్న ఐపీఎల్ గురించి చాలా విషయాలు అందరికి తెలిసినా, దీనికంటే ముందు మన ఇండియాలో ఐసీఎల్ అని ఒకటి స్టార్ట్ అయిందని తెలుసా? ఐసీఎల్, ఇండియన్ క్రికెట్ లీగ్. ఐపీఎల్ కంటే ముందు జీ సంస్థ తన పార్ట్నర్స్ తో కలిసి ప్రాంతానికి ఒక టీం అన్నట్లుగా సేమ్ ఐపీఎల్ ఫార్మాట్ లోనే టోర్నమెంట్ స్టార్ట్ చేసింది. అయితే ఇది బీసీసీఐ పరిధిలో కాకుండా స్వతంత్రంగా మొదలైన ఈవెంట్. అందుకే బీసీసీఐకి నచ్చలేదు. ఆ లీగ్ లో ఆడిన క్రికెటర్స్ ను బీసీసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ కు బ్యాన్ చేస్తామని పేర్కొనడంతో ఐసీఎల్ మీద ప్లేయర్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక 2008లో అప్పటి బీసీసీఐ వైస్ చైర్మన్ గా ఉన్న లలిత్ మోదీ ఐసీఎల్ ను కాకుండా ఫుట్బాల్ లీగ్స్ ను చూసి ఐపీఎల్ ను డిజైన్ చేశారట. అలా 2008లో తొలిసారి ఐపీఎల్ బీసీసీఐ కనుసన్నల్లో మొదలైంది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు సాగుతున్న ఐపీఎల్ లో బీసీసీఐ అలాగే టీమ్ ఓనర్స్ ఎలా డబ్బు సంపాదిస్తారంటే స్పాన్సర్షిప్స్ ద్వారా అని చెప్పొచ్చు. ఉదాహరణకు ఐపీఎల్ పేరు ముందు స్పాన్సర్ నేమ్ వస్తే, అంటే ఈ సీజన్ టాటా ఐపీఎల్ జరుగుతుంది, అంతకు ముందు సీజన్ లో వివో ఐపీఎల్ జరిగింది. అలా ఐపీఎల్ ముందు పేరు రావడానికి వివో గతంలో 440 కోట్లు సంవత్సరం కోసం కట్టింది. అయితే ఈసారి టాటా 330 కోట్లతో సొంతం చేసుకుంది. ఈ మొత్తంలో 50% బీసీసీఐకి వెళ్ళగా మిగిలింది ఓనర్స్ మధ్య పంచుకుంటారు. ఇక టీమ్ స్పాన్సర్స్ సెపరేట్ గా ఉంటారు. అక్కడ కోట్ల ధర పలికి జెర్సీ మీద కంపెనీ నేమ్ వచ్చే ప్లేస్ ను బట్టి రేటు మారుతుంది. ముందు వైపు ఉంటే 20 కోట్ల వరకు ధర పలకగా, జెర్సీ వెనుక అయితే 15 కోట్లు అలా ఉంటుంది. ఇక చెన్నై, ముంబై, బెంగళూరు టీమ్స్ కి క్రేజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ టీమ్స్ కి ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి స్పాన్సర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ డబ్బులన్నీ టీమ్ ఓనర్స్ కి వెళ్తాయి. వాటిలో సగం టీమ్ ఓనర్స్ తీసుకుని మిగిలిన డబ్బు జట్టు ప్లేయర్స్ కి పంచుతారు. ఇక హోమ్ గ్రౌండ్ మ్యాచ్ వల్ల వచ్చే ఆదాయం హోమ్ టీమ్ కి 80% వెళ్ళగా 20% ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కి వెళ్తుంది. ఇక ఐపీఎల్ లో అతిపెద్ద ఆదాయం బీసీసీఐ కు వచ్చేది టీవీ ఛానల్ ద్వారా. ఏ టీవీ ఛానల్ ఎక్కువ డబ్బు ఇస్తుందో ఆ ఛానల్ ఐపీఎల్ ప్రసార బాధ్యతలను ఇస్తారు. మొదట్లో సోనీ టీవీ 8200 కోట్లు 2008 నుంచి 2017 వరకు ప్రసార హక్కుల కోసం ఇచ్చింది. అయితే ఈ ఏడాది జియో సినిమా, డిస్నీ ఇండియా ఐపీఎల్ ప్రసార హక్కులను 24,000 కోట్లు పెట్టుకున్నారు. అయితే ఇంత డబ్బు పెడుతున్నప్పుడు ఆ ఛానల్స్ కి లాభం వస్తుందా అంటే, క్రికెట్ మ్యాచ్ మధ్యలో వచ్చే 10 సెకండ్ల యాడ్ కోసం ఒక్కసారికి 15 లక్షల దాకా డబ్బు వసూలు చేస్తారు. ఇలా ఐపీఎల్ సీజన్ మొత్తం ఎన్నిసార్లు ఒక బ్రాండ్ కి సంబంధించిన యాడ్ వచ్చినా ఆ యాడ్ కోసం ఒక్కోసారికి 15 లక్షల లాభం టీవీ ఛానల్ సంపాదిస్తుంది. ఇక బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కోసం టీవీ ఛానల్ ఇచ్చే డబ్బు బీసీసీఐ సగం తాను తీసుకుని మిగిలింది టీమ్ ఓనర్స్ తో పంచుకుంటుంది. ఇలా మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే వాళ్ళు కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు.